హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మన డిసెంబర్ మంత్ ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చూద్దాం అనమాట సో దానికి నార్మల్గా మనం చూసే అన్ని విషయాలు చూద్దాము ఇది ఒక వ్యూవర్ అనేది రిక్వెస్ట్ చేశారనమాట ఈ రీడింగ్ ఎనీవేస్ నేను చేద్దామని అనుకున్నాను సో డిసెంబర్ మంత్ యొక్క భవిష్యవాణి ఓకే సో హెచ్ఆర్సిఎం హెల్త్ రిలేషన్షిప్ దెన్ కెరీర్ అండ్ మనీ ఇవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాము అంటే ఈ డిసెంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది అనే దానిని మనం ఈరోజు చూద్దాము సో నేను దీనిలోని ఏంజల్ గైడెన్స్ ప్లస్ షిరిడి బాబా బ్లెస్సింగ్స్ అనేది కూడా చూస్తానండి దానివల్ల మీకు ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది సో స్టే ట్యూన్డ్ సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీరు మీ ఇష్టదైవాన్ని అనేది ప్రార్థించుకోండి సో మీకు రీడింగ్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది వాళ్ళ ఏంజల్స్ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఉంటాయి ఓకేనా సరే క్విక్గా నేను 4 పార్ట్స్గా పెట్టేస్తాను 4 కార్డ్స్ ఓకే హెచ్ఆర్సిఎం సో డిసెంబర్ మంత్ భవిష్యవాణి ఎలా ఉండబోతుంది నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి సో నా వ్యూవర్స్కి డిసెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది HRCM సో ఈ షఫలింగ్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను HRCM 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 ఓకే సరే ఇప్పుడు చూద్దాము సో హెల్త్ రిలేషన్షిప్ కెరీర్ అండ్ మనీ ఈ డిసెంబర్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది 1 by 1 చూద్దామండి ఓకే సో మీ హెల్త్ ఎలా ఉండబోతుంది ఈ డిసెంబర్ మంత్లో మీ హెల్త్ ఎలా ఉండబోతుంది వావ్ రొమాన్స్ మీకు రొమాన్స్ రాబోతుందంట మీ హెల్త్ కూడా దానివల్ల బాగుంటుంది ఎందుకంటే మైండ్ హ్యాపీగా ఉంటుంది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సో ద వరల్డ్ నమ్మకము మీ ఆలోచనలన్నిటినీ నమ్మద్దు అవి నిజాలు కావు 2 of strength 8 of wisdom ఓకే సో ఇక్కడ మీ హెల్త్ అనేది అయితే నాకు చాలా బాగా కనిపిస్తూ ఉందండి ఎందుకంటే మీకు ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేస్తున్నారు ఒక విషయం నుంచి మీరు వాకవే చేస్తున్నారు ప్లస్ బాబా ఏం చెప్తున్నారంటే మీరు ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూని తలుచుకొని మీరు ఏమైనా టెన్షన్ పడుతున్నారేమో ఏంటంటే ఓ ఇదేదైనా అటువంటి డిసీజ్ ఏమో ఇది ఏదైనా డేంజరస్ డిసీజ్ ఏమో ఇంకా నాకు హెల్త్ బాగవదేమో అనేసి మీ మనసులో రకరకాల ఆలోచనలు భయాలు ఆందోళనలు ఉండే అవకాశం ఉంది సో అవన్నీ మీరు పక్కన పెట్టండి ఎందుకంటే మీ ఆలోచనలు అనేవి నమ్మొద్దు సో మీ హెల్త్ అనేది మీ చేతిలో ఉంది భగవంతుడి దయ వల్ల ఉంది కానీ మీరు ఏవంటే అవి ఆలోచించుకొని భయపడద్దండి టెన్షన్ పడద్దు అనేసి బాబా గారు కూడా చెప్తున్నారు సో మీరేంటంటే ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేస్తారు అంటే ఏంటంటే మీ హెల్త్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు బాగోకుండా మీరు అసలు దేనికి కూడా ఒక ఇంట్రెస్ట్ లేకుండా ఒక హ్యాపీనెస్ లేకుండా మీరు ఎలాగైతే హెల్త్ పరంగా ఉన్నారో సో ఆ సైకిల్ నుంచి అనేది బయటపడి మీరు ఒక రొమాన్స్ అంటే ఏంటంటే అందరికీ రొమాన్స్ అనేది వర్తించదు కాకపోతే కొంతమందికి ఏంటంటే స్పెసిఫిక్గా ఈ మెసేజ్ అనేది వచ్చింది సో ఎవరి లైఫ్లో అయితే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో ఎవరి లైఫ్లో అసలు వేరే పార్ట్నర్ అనే వాళ్ళు లేరో సో వాళ్ళ లైఫ్లోకి ఒక రొమాన్స్ అనేది రాబోతుంది తద్వారా మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది సో ఏంటంటే మీరు మీ హెల్త్ మీద ధ్యాస పెట్టడము యాక్టివిటీస్ చేయటము యోగా కానీ జిమ్ కానీ లేదంటే ఇంకేదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయటము ఎందుకంటే మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసుకోవాలని కోరుకుంటారు సో దానివల్ల మీ ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడుతుంది ఖచ్చితంగా వాకవే చేస్తారు ఒక ఏదైతే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందో లేదంటే లేజినెస్ ఉందో ఈ ప్రొక్రాస్టినేటింగ్ ఉందో సో దీన్ని అన్నిటి నుంచి మీరు వాకవే చేస్తారు చేసి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఎంచుకుంటారు ఎందుకంటే ఇక్కడ ప్లానింగ్ అనేది ఉంది 2 of wands అనేది ప్లానింగ్ అనేది చేస్తున్నారు మీరు సో ఎలాగ మీ గోల్ని అచీవ్ చేయాలి అని ప్లానింగ్ చేసుకుంటారు మీ హెల్త్ తద్వారా చాలా చాలా బాగుంటుంది సో ఓవరాల్గా డిసెంబర్ మంత్లో మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఏమీ భయపడాల్సిన పని లేదు
సో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్గా ఈ రొమాన్స్ కార్డ్ అనేది రిలేషన్షిప్స్లో రావాల్సింది. ఓకే, టేక్ యాక్షన్, డెత్, ఆకర్షణ ధర్మం, అయస్కాంతం లాగా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి. 10 ఆఫ్ ఇంటెలిజెన్స్, పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో మీకు ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే ఏదైతే ఒక అన్వాంటెడ్ రిలేషన్షిప్ ఉందో మీ లైఫ్లో దాన్ని అయితే మీరు ఎండ్ చేస్తారు ఈ డిసెంబర్లో. సో ఒక డెత్ అనేది సంభవిస్తుంది. అంటే డెత్ అంటే ఏంటంటే ఆ కనెక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క ఎండింగ్ అనేది మనం చూడబోతాము ఈ డిసెంబర్ మంత్లో. అది కూడా మీరే చేస్తారనమాట. టేక్ యాక్షన్. ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరే యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి అనవసరమైన కనెక్షన్ అనేది మీకు అవసరం లేదు. సో నేను చాలా మందిని చూస్తుంటాను, అవతల వ్యక్తి చీ అంటున్నా సరే, బ్లాక్ చేసిన వాళ్ళ కాల్స్ మెసేజెస్ రిసీవ్ చేసుకోకపోయినా వీళ్ళు వెంటబడి వాళ్ళని విసిగించి బ్లాక్మెయిల్ చేసి, సో వాళ్ళు వెంటబడి అంటే వాళ్ళని పొందాలి అనే తపన, ఆతృత ఇవేవైతే ఉన్నాయో అవన్నీ మీరు మానుకోవాలి. ఈ డిసెంబర్ మంత్ అనేది మీరు క్లియర్ కట్గా ఒక కనెక్షన్ అనేది ఎండ్ చేయాలి. చేసినాక మీరు ప్రోగ్రెస్ అవుతారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకి న్యూ ఇయర్ 2026 కదా. 2026ని మీరు యాడ్ చేస్తే కనుక అది నంబర్ 1 అనేది వస్తుంది. సో నంబర్ 1 అంటే న్యూ బిగినింగ్స్. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు బాగా ఆలోచించుకోండి, ఒక దగ్గర కూర్చొని మీరు ఒక డైరీలో రాసుకోండి. సో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు నిజంగా మీకు అర్హులా కాదా, సో వాళ్ళతో నిజంగా మీకు అటువంటి బంధం ఉందా లేదా, సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు మీ పట్ల అనేదంతా మీరు ఒక డైరీలో రాసుకొని మీరు ఒక క్లియర్ థింకింగ్తో ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టండి. ఎందుకంటే దానివల్ల మీ హెల్త్ పాడైపోతుంది, మీ యొక్క ఫోకస్ అనేది ఉండట్లేదు, మీ కెరీర్ అనేది అంటే ముందుకు వెళ్ళట్లేదు, మీ ఆరోగ్యం పాడైపోతుంది. సో ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక డైరీలో అన్ని రాసుకోండి. ఏంటంటే మంచి విషయాలు ఏమున్నాయి, చెడు విషయాలు ఏమున్నాయి. సో నేను 100% షూర్ మంచి విషయాలు ఏంటంటే మీరు వాళ్ళని ఇష్టపడడం తప్పనించి ఇక్కడ ఏం మంచి విషయాలు నాకైతే కనిపించట్లేదు, నాకు వచ్చిన పర్సనల్ రీడింగ్స్ ప్రకారం అయితే. సో మేబీ వాళ్ళకి అవసరమైనప్పుడు మీతో మంచిగా మాట్లాడి మీతో మంచిగా బిహేవ్ చేయొచ్చు. కానీ అది అంతా కూడా మీరు ఆలోచించుకొని మీరు ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టండి. ధైర్యంగా వాకవే చేయండి. టేక్ యాక్షన్. ఎందుకంటే మీరు ఒకసారి దూరం అయినాకే వాళ్ళకి మీ విలువ అనేది తెలుస్తుంది. మీరు వెంటబడి వేధిస్తూ ఉంటే వాళ్ళకి అసలు మీ వాల్యూ అనేది తెలీదు. సో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే 2 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఒకటి డెత్, ఇంకొకటి 10 ఆఫ్ సోర్డ్స్. సో ఖచ్చితంగా మీరైతే ఒక కనెక్షన్ ఎండ్ చేసి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి. జనవరి నుంచి మీ లైఫ్ అనేది కొత్తగా ఉండాలి. దానికి సంబంధించి మీరు ఏ యాక్షన్స్ అయితే తీసుకోవాలో, ఎటువంటి పనులు అయితే చేయాలో అవన్నీ మీరు చేయండి. డిసెంబర్లో ఖచ్చితంగా మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. బాబా కూడా అదే చెప్తున్నారు, అయస్కాంతం లాగా ఉంటూ మీరు పొందవలసిన వాటిని ఆకర్షించండి. ఓకే, సో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వండి. మీకు సరైన పార్ట్నర్ అనేది మీకు దొరుకుతారు. సో ఇది ఎవరికైనా వర్తిస్తుందండి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో మీకు అక్కరలేదు అని అనుకున్నప్పుడు దాన్ని వదిలేసి మీరు యాక్షన్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. పేజ్ ఆఫ్ వాండ్స్ అనేది కూడా ఉంది. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది. మీరు ఒక క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకు వెళ్తారు. మీకు అంతా మంచి జరుగుతుంది. బాధపడకుండా, భయపడకుండా ఈ కనెక్షన్ అనేది మీరు ఈ డిసెంబర్ మంత్లో ఎండ్ చేయండి. దాని తర్వాత మీకు మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. నా మాట నమ్మండి. ఓకే, బాబా కూడా సేమ్ అదే చెప్పారు. సో ఇప్పుడు కెరీర్ పరంగా అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ యొక్క కెరీర్ ఎలా ఉండబోతుంది డిసెంబర్ మంత్లో. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్, ద టవర్, నమ్మకము మరియు విశ్వాసము. మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసము బలంగా ఉండనివ్వండి. పేజ్ ఆఫ్ చరిష్మా, ద హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే,
సో కెరీర్ పరంగా కూడా మీకు సడన్గా ఒక జాబ్ లాస్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే మీరే ఈ జాబ్ని వద్దు అనుకొని వదులుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఆ జాబ్లో అసలు అంటే మీకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు, హ్యాపీనెస్ లేదు, పాలిటిక్స్ ఉన్నాయి, మెంటల్ స్ట్రెయిన్ ఉంది, హెల్త్ అనేది పాడవుతుంది. సో ఇవన్నిటికీ బదులు సడన్ గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక టవర్ మూమెంట్ వచ్చి మీ ఉద్యోగం అనేది పోయే అవకాశం ఉంది, లేదంటే మీరే ఆ ఉద్యోగం నుంచి వాకవే చేసే అవకాశం కనిపిస్తా ఉంది నాకు. కానీ దానికి ఏంటంటే మెడిటేషన్ చేస్తే గనక మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి అనమాట. అంటే నిజంగా నేను ఈ ఉద్యోగంలో కంటిన్యూ చెయ్యాలా, ఈ కెరీర్లో నేను ఉండాలా, లేదంటే కెరీర్ ఏమైనా మార్చుకోవాలా. ఇక్కడ ఎందుకంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందంటే మీరు వేరే చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది, వేరే కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉంది, లేదంటే కొత్త ఆపర్చునిటీ అనేది మీ దారిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ ఆపర్చునిటీ వచ్చింది అని తెలియంగానే మీరు ఈ కరెంట్ జాబ్ ఏదైతే ఉందో దీనిలో సడన్ గా మీరు మానేసి బయట వచ్చేస్తారు. సో వితౌట్ ఎనీ నోటీస్ పీరియడ్. సో మీరేంటంటే ఇంతకాలం నేను భరించింది చాలు, ఇంతకాలం నేను పడింది చాలు అన్నట్టుగా మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరు బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. లేదంటే అక్కడే ఏదో జరిగి వాళ్ళైనా సరే మిమ్మల్ని తీసివేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అయ్యో నేను చేసింది కరెక్టా తప్ప అన్నట్టుగా ఒక ఆలోచన అనేది ఉంటుంది. కాకపోతే మీరు దాన్ని ఆలోచిస్తారు, ఏది జరిగినా నా మంచికే అనేసి మీరు ఒక దృష్టికోణం అనేది మారుతుంది, మీరు చూసే విధానం అనేది మారుతుంది, ధైర్యంగా మీరు ముందుకు వస్తారు. అదే విధంగా బాబా కూడా చెప్తున్నారు, నమ్మకము మరియు విశ్వాసము ఉంచండి. ఎందుకంటే మీ భయము, మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటా కూడా మీ నమ్మకము, మీ విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది బాబా గారు చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి కాకపోయినా జనవరి 1 నుంచి కూడా మీరు ఒక డైరీ రాసుకునేది నేర్చుకోండి, లేదంటే ఒక జర్నల్ అనేది పెట్టుకోండి. మీకు ఎప్పుడెప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ వస్తున్నాయో అది మీ జాబ్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఎటువంటి బాధలు మీరు ఫేస్ చేస్తున్నారు అవన్నీ రాసుకోండి. రాసుకుంటే కనుక మనకి మైండ్లో క్లారిటీ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ చూడడం ఏమంటే చాలా మంది ఒక జాబ్లో సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇష్టం లేని జాబ్లో వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఈవెన్ దో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటేను కూడా మనీ ప్రాబ్లం వల్ల వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అటువంటి మీకు అక్కరలేని అనవసరమైన ఒక జాబ్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. సో అదైతే ఈ డిసెంబర్ మంత్ ఏంటంటే ఎండింగ్స్ అండ్ జనవరి ఈజ్ న్యూ బిగినింగ్స్. అందరూ గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనమాట. 2025 ఎండ్ అవబోతుంది. సో ఈ మంత్లో మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే దానికి పునాది అనే నెక్స్ట్ జీవితానికి పునాది అనేది పడే అవకాశం ఉంది. జనవరి నుంచి మీరు ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు, ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో దానికి సంబంధించి మీరు సరైన నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకోవడానికి మెడిటేషన్ చేస్తే కనుక మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, సో ఇది మీ యొక్క కెరీర్. ఇప్పుడు మనీ పరంగా చూద్దాము. సో డిసెంబర్ మంత్ మనీ పరంగా నా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది? ఆపర్చునిటీ, ద లవర్స్, దృఢతత్వంతో ఉండు. మంచితనంతో ఉండడము సమాధానము కాదు, దృఢతత్వము కలిగి ఉండాలి. 6 ఆఫ్ స్ట్రెంగ్త్, నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఖచ్చితంగా మీకు మనీ పరంగా అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. మీకు ఒక సక్సెస్ అనేది రాబోతుంది, ఒక విక్టరీ అనేది రాబోతుంది, ఒక ఆపర్చునిటీ అనేది రాబోతుంది. 2 ఆప్షన్స్ అనేవి మీకు వస్తాయి. అంటే డబుల్ ఇన్కమ్ అని చెప్పచ్చు. అంటే ఏంటంటే జీవనోపాధి ఏమంటారంటే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటారు చూసారా. అంటే డిఫరెంట్ విధాలుగా మీరు సంపాదించే యొక్క సారీ అండి 1 తారీఖు కదా, అందరూ వస్తారు, డబ్బులు కావాలి అది అంటే పాలవాళ్ళు, న్యూస్ పేపరు, కూరగాయలు అన్నీ ఉంటాయి కదా. సో అదే అనమాట. ఓకే, సో బేసిక్గా ఏంటంటే మీకు మంచి ఆపర్చునిటీ అనేది రాబోతుంది. అది మీకు 2 రకాలుగా మీరు ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది. మీరు మనీ అనేది ఎర్న్ చేసే ఆదాయ మార్గాలు అనేవి పెరగబోతున్నాయి. మీరు ఇంకా ముందుకు దూసుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో మీరు ఏంటంటే చాలా ఫాస్ట్గా మీరు దూసుకు వెళ్తారు. మీకు సక్సెస్, విక్టరీ, 6 ఆఫ్ వాండ్స్.
సో మీకు సక్సెస్ విక్టరీ అనేది వస్తుంది. మీరు ఎంతో ఇష్టపడి చేసిన పనికి మీకు ఫలితం అనేది దొరుకుతుంది. సో మీకు ఖచ్చితంగా మనీ విషయంలో చూసుకుంటే మీకు ధన వర్షం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసారంటే కనుక మీరు ఇక్కడ కూడా కాయిన్స్ అనేవి పైనుంచి పడతా ఉన్నాయి. ఈ ఏంజిల్ ఏంటంటే ఎంజాయ్ చేస్తున్నారు చూసారా. సో అలాగే మీ లైఫ్లోకి అనేది అబండెన్స్ అనేది రాబోతుంది. ఒక మనీ అనేది మీకు చాలా మంచి ఆదాయ మార్గాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. అది మీ పార్ట్నర్ వల్ల కూడా కావచ్చు, లేదంటే మీ వెల్ విషర్స్ ఫ్రెండ్స్ వల్ల కూడా కావచ్చు. సో మీకు వేరే ఇంకొక ఆదాయ మార్గం అనేది ఏర్పడే అవకాశం ఉంది. సో దానివల్ల మీరు లాభం పొందుతారు. ఓకే, సో మనీ పరంగా హెల్త్ పరంగా మీకు చాలా బాగుందండి. సో ఓన్లీ రిలేషన్షిప్ కెరీర్ ఏంటంటే మీకు అదే మంచిది. సో మీరు ఎండ్ చేసుకునేదే మంచిది అనేసి ఏంజల్స్ బాబా కూడా చెప్తున్నారు. సో మీరు ఆలోచించండి, మీరు అన్ని విషయాలు రాసుకొని మీరు ఒక క్లియర్ డెసిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇదండి మన ఈ డిసెంబర్ మంత్ భవిష్యవాణి. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.